హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటట్లు నేను ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అన్నది చూద్దామండి. ఈ వీడియో వచ్చేసి మనకి డిఎస్సి వాళ్ళకి మెయిన్లీ డిఎస్సి రాయబోయే వాళ్ళకి యూజ్ అవుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు. అలాగే సీటెట్ అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఇలా నిష్పత్తులు పర్సంటేజ్ మీద ఇచ్చినప్పుడు ఇలా రైటింగ్ సమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దామండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక కళాశాలలో 4320 మంది విద్యార్థులలో 2300 మంది బాలికలు అయిన బాలికల సంఖ్య మరియు బాలుర సంఖ్య మధ్య నిష్పత్తి అండి. ఇక్కడ ఏంటంటే కళాశాలలో మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు అనేసి ఇచ్చాడండి టోటలు. అందులో బాలికల సంఖ్య ఇచ్చేసి బాలుర సంఖ్య ఎంత, ఆ రెండింటికి ఉన్న నిష్పత్తి ఎంత గర్ల్స్కి బాయ్స్కి అని అడిగాడు ఇక్కడ. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు రైటింగ్ సమ్స్ ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. ఇలాంటి సమ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూసినప్పుడు రైటింగ్ సమ్స్ అని వదిలేస్తూ ఉంటారు ఎగ్జామ్స్లో. సో ఇలాంటివి కూడా చాలా ఈజీ అండి. ఇవే ఈజీ మెయిన్లీ చెప్పాలంటే. నార్మల్గా ఇలా ప్లస్లో మైనస్లో అలాగే బాండమస్ నియమం మీద ఇచ్చిన సమ్స్ అయినా సరే, లేకపోతే ఆల్జిబ్రా మీద ఇచ్చినవైనా సరే మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేస్తూ చేయాలండి. కానీ మిస్టేక్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాటి మీద మీరు ఈజీగా చేసే విధంగా ఉంటుందండి. ఎక్కడైనా ఇదే ప్రాసెస్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మనం సమ్ సాల్వ్ చూసినట్లయితే ఇక్కడ బాలికల నిష్పత్తి అడిగినప్పుడు ముందుగా బాలికల సంఖ్య ఇచ్చాడు కాబట్టి ఆ నిష్పత్తి వేసుకుంటామండి. ఎంత అంటే 2300 వేసుకుంటాం. ఈస్టు మనకు బాలుర సంఖ్య తెలియదు. ఇక్కడ తెలియనప్పుడు మనకి టోటల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడైనా ఇప్పుడు మీ ఇంట్లో మొత్తం అందరూ ఒక 5 మెంబర్స్ ఉన్నారండి. టోటల్గా 5 మెంబర్స్ ఇచ్చేసి అందులో ముగ్గురు అమ్మాయిలు, 2 అబ్బాయిలు అనమాట. అయితే ముగ్గురు అమ్మాయిలే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మీరు మిగతా వాళ్ళని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఆ 5లోంచి ఈ 3ని తీసేస్తే మీకు రిమైనింగ్ అబ్బాయిలు ఎంతమందో తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన మొత్తం టోటల్లోంచి 4320లోంచి ఇక్కడ బాలికల సంఖ్య ఎంత ఇచ్చాడు దాన్ని మనం తీసేస్తామన్నమాట. అలా తీసేసినట్లయితే ఇక్కడ 0లోంచి 0 అండి. అలాగే 2లోంచి 0 తీస్తే 2 వస్తుంది. అలాగే 3లోంచి 3 తీస్తే 0. అలాగే 4 నుంచి 2 తీస్తే 2 అనమాట. సో ఇక్కడ మనకి 20 వచ్చిందండి. ఇప్పుడు మనకి 2300:20 వచ్చింది. సో ఈస్టు అన్నప్పుడు ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక విషయం తెలిసి ఉండాలి. ఇక్కడ ముందుగా మీరు కామన్గా 2 సైడ్లు 0 ఉంటే క్యాన్సిల్ చేసేసుకోండి. సో నేను క్యాన్సిల్ చేసేసాక ఇక్కడ మీరు క్యాన్సిలైజేషన్ చేసేటప్పుడు మీరు 2 ఒకే టేబుల్లో పోవాలండి. పోతే 2 2 టేబుల్లో పోవాలి, లేకపోతే 2 3 టేబుల్లోనే పోవాలి. అంతేకాని దీంట్లో 3 పోతుంది, దాంట్లో 4 పోతుంది అంటే అది అక్కడితో ఆపేయాలి మీరు సమ్. అంతే తప్ప రెండిట్లో కామన్గా పోతుంది అనుకో ఒక టేబులే చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే రెండిట్లో మనకి 2 టేబుల్ పోతుందండి. ఇక 2లో వచ్చేసి మనకి 2 టేబుల్లో 2 వచ్చి 1 టైం అండి. అలాగే 3లో వచ్చి 1 టైం పోతుంది. 1 ఏమో అక్కడికి వెళ్తుంది, 10 అవుతుంది. 10 అంటే 5 టైమ్స్ 5 2 10 అనమాట. సో మీకు టేబుల్స్ కూడా బాగా ఎక్కువ వచ్చి ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 202లో 2 వచ్చి 1 టైము 0 0 అండి. 2 వచ్చి 1 టైము. మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే 115:101 అండి. 2 ఒకే టేబుల్లో పోయేది ఏదైనా ఉందా? లేదు. ఇక్కడ 115 అనేది పోదు. ఇందులో 101 అనేది కూడా ఒక టేబుల్లో పోయే నెంబర్లు కాదు. సో ఇక్కడతో మీరు ఆపేయారనమాట. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీకు అర్థం కానట్లయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ సమ్ ఏ విధంగా చేసాను చూడండి. ఇలా క్యాన్సిలైజేషన్ చేసేటప్పుడే మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఒక డజన్ పెన్నుల ధర 180 రూపాయలు. అంటే డజన్ పెన్నులేమో 180 రూపాయలండి. మరియు 8 బాల్ పెన్నులండి. బాల్ పెన్నులు వేరే పెన్నులు అనమాట ఇవి. ఇవి వచ్చేసి 56 రూపాయలు అయినా ఒక పెన్ ధరకు మరియు ఒక బాల్ పెన్ ధరకు మధ్య గల నిష్పత్తి అండి. ఒక పెన్కి అలాగే బాల్ పెన్కి ఉన్న నిష్పత్తి అని అడిగాడు. ఒక్కొక్క దానికి ఎంత అనేసి. సో ఇక్కడ మనకి ముందుగా ఎంత ధర ఇచ్చాడు రేట్ అన్నది ఇప్పుడు మీరు లవంలో వేసుకోండి. హారంలోనేమో ఎన్ని వస్తువులు ఇచ్చాడని వేసుకోండి. ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి మీకు బాగుంటుంది. సో అలా చేసినట్లయితే ఇక్కడ 180 మనకి డజన్ అంటే ఎంత అండి? 12. అలాగే స్కోర్ అని ఇస్తుంటాడు. ఒకసారి స్కోర్ వస్తువులు అనేసి ఇస్తుంటాడు. అంటే 20 వస్తువులను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఉంది, 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది స్కోర్ అంటే ఏంటని. సో దానికి మీకు అంటే ఆ పదం ఏంటో తెలియకపోతే మీరు చేయలేరు. 20 వస్తువులు అండి. అలాగే డజన్ అంటే 12 వస్తువులు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం 180/12 ఈస్టు అలాగే 56 రూపీస్ కాబట్టి రూపాయలు పైన వేస్తున్నాం కాబట్టి లవంలో 56 రూపాయలు బై ఎన్ని బాల్ పెన్నులు అంటే 8 బాల్ పెన్నుల రేట్ అండి. కాబట్టి 8 వేస్తాం.
ఇప్పుడు క్యాన్సిల్ చేయాలండి. సో, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రమే ఈజీగా చేస్తారు. సో, నేను ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ 8 ఉంది. 8 వచ్చేసి మనకు 2 టేబుల్‌లో పోతుంది 4 టైమ్స్. అలాగే ఇక్కడ 180 చూసుకున్నాను. నేను క్రాస్‌గా చేస్తున్నాను. ఇక్కడ 18 వచ్చేసి 9 టైమ్స్ అంటే 0. అలాగే మళ్ళీ 4 వచ్చేసి మనకు 2 టేబుల్‌లో 2 టైమ్స్. అలాగే 90 వచ్చేసి 9 వచ్చేసేమో 4 టైమ్స్ 8. 1 ఉంటుంది. 1 అంటే 50 అంటే 5 టైమ్స్ అయితే 10 అనమాట. మళ్ళీ 2 టేబుల్‌లో నేను 56ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసినట్లయితే క్లియర్‌గా 1 తర్వాత ఒకటి చేస్తున్నాను అనమాట. 5 వచ్చేసి మనకి 2 టైమ్స్ అనమాట. 4 పోతుంది. 1 అండి అంటే 8. 18 అంటే 16 కాబట్టి. అలాగే నెక్స్ట్ 12 అలాగే 28. 12 వచ్చేసి మనకి 2 టేబుల్‌లో 6 టైమ్స్ పోతుంది. అలాగే 28 వచ్చేసి మనకి 1 టైమ్ 2లో. అలాగే 8 వచ్చేసి 4 టైమ్స్ అండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ 2 టేబుల్‌లో చూసుకోవచ్చు మనం. 6 వచ్చేసి 3 టైమ్స్ అండి. అలాగే 14 వచ్చేసి 7 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్‌లో 45 వచ్చేసి మనకి 1 టైము. అలాగే 15 వచ్చేసి 5 టైమ్స్ అనమాట. 15 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 15, 7 మిగిలిందండి. అంటే మనకి 15:7 అనమాట. సో, 15:7 అనేది ఏ టేబుల్‌లోనూ 2 సేమ్ టేబుల్‌లో పోవన్నమాట. సో, ఇక్కడితో ఆపేస్తామండి మనం. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే పెన్నుకి మరియు బాల్ పెన్నుకి మధ్య నిష్పత్తి ఎంతంటే 15:7 అండి. సో, ఆన్సర్ వచ్చేసి మనకి 15:7. ఈ విధంగా మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సమ్ చూద్దాం. ప్రస్తుతం తండ్రి వయసు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయసు 14 సంవత్సరాలు అయిన 10 సంవత్సరాల తరువాత వారిద్దరి వయసుల నిష్పత్తి. ఇక్కడ తండ్రి వయసు ఇచ్చాడు, అలాగే కుమారుడి వయసు ఇచ్చాడండి. ఒక 10 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి వయసుల మధ్య నిష్పత్తి అడిగాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో క్వశ్చన్లో చూద్దాం. తండ్రి వయసు 42 ఇయర్స్. కానీ మనం ఏమని అడుగుతుంది 10 సంవత్సరాల తరువాత అంటే 10 అన్నాడు కాబట్టి 10 కలుపుతాం. అలా కాకుండా ముందు అన్నాడంటే అంటే ఆల్రెడీ పాస్ట్ కాబట్టి వెళ్తాం కాబట్టి తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ముందు అంటే తీసేయాలి. అలాగే తరువాత అంటే మాత్రం ప్లస్ చేయాలి. సో, ఇక్కడ నేను 42 + 10 అండి. అలాగే ఈస్టు కొడుకు వయసు వచ్చేసి మనకి 14 సంవత్సరాలు కాబట్టి 14 ప్లస్ కొడుకు కూడా 10 సంవత్సరాల తరువాత కాబట్టి ప్లస్ 10 వేసానండి. సో, ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 42 + 10 అంటే 52 అండి. ఈస్టు 14 + 10 అంటే 24 అండి. అంటే ఇక్కడ మనకి 52:24 వచ్చిందండి. అంటే 24 అలాగే 52 మనం ఒక టేబుల్లోనే సేమ్ ఉన్న టేబుల్లోనే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, మనకి ఏ టేబుల్లో ఎలా పోతుంది ఎలా తెలుసుకోవచ్చు అంటే లాస్ట్‌లో 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 సరి సంఖ్యలే. సో, మనకు 2 టేబుల్లో పోతుందని ఈజీగా చెప్పవచ్చు మనం. సో, ఇక్కడ 2 టేబుల్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ 52లో వచ్చేసి 5లోనేమో 2 టైమ్స్ అండి. 1 ఉంటుంది 6. 6 టైమ్స్ అంటే 12. అలాగే ఈస్టు 2 టైమ్‌లో 1 టైమ్. అలాగే 4లో వచ్చి 2 టైమ్స్ అండి. మళ్ళీ 2 సరి సంఖ్యలే. సో, ఇక్కడ చూసినట్లయితే 2లో వచ్చేసి 1 టైమ్. 6లో 3 టైమ్స్ అండి 13. అలాగే 12లో వచ్చి 6 టైమ్స్ పోతుంది 2 టేబుల్. ఇక్కడ మనకు టోటల్‌గా మిగిలింది 13:6 అండి. సో, ఈ 2 ఒక టేబుల్లోనే ఎక్కడ పోవు. సో, అందుకనేసి ఇక్కడితో ఆపేస్తాం. మనకి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే తండ్రి వయసు 13 అలాగే కొడుకు వయసు 6 అనమాట. రెండిటికి నిష్పత్తి 13:6 అండి. సో, ఆన్సర్ వచ్చేసి 13:6. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆయన 1.5 లీటర్ల పెట్రోలులో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అడిగాడు ఇక్కడ. సో, ఇక్కడ మనం ముందుగా ఏమని చెప్పానండి, ఏదైనా ఇప్పుడు లీటర్ వస్తువులన్నీ కింద వేసుకోండి హారంలో, లవంలో మాత్రం కిలోమీటర్స్ వేసుకోండి. సో, ఇక్కడ మనకి 220 కిలోమీటర్స్ బై అలాగే ఎన్ని లీటర్లు పెట్రోల్ తీసుకుంటుంది 220 కిలోమీటర్స్కి వచ్చేసి 5 అండి. అయితే మనకి 1.5 అడిగాడు కాబట్టి ఇంటూ 1.5 వేసేసుకోవాలండి. ఎంత అడిగాడో ఏం అడిగాడో మనం అక్కడ ఏ నెంబర్ ఇస్తే దాన్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలా ఇచ్చిన సమస్య ఎక్కడ ఇచ్చినా సరే ఈ విధంగా చేయాలండి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే 1.5 పాయింట్ ఉంది ఇక్కడ. రూల్ ప్రకారం అయితే ఇది ఎలా చేయొచ్చు అంటే మనం ఈ పాయింట్ పోవడానికి మళ్ళీ 10తో చేసుకొని 2 ఇరువైపులా చేసుకొని అంత చేయాలి. అంత ప్రాసెస్ అవసరం లేకుండా ఈజీగా ఇక్కడ 220 × 1.5తో ఒకసారి మీరు గుణకారం చేసేయాలి. సో, అలా గుణకారం చేసినట్లయితే 5 × 0 అంటే 0 అండి. 5 2s are 10 1 ఉంటుంది. అలాగే 5 2s are 10 11. అలాగే 1 0 0 1 2s are 2 2 అండి. సో, ఇక్కడ ఎడిషన్ చేసినట్లయితే 0 3 3 అండి. సో, ఇక్కడ ఒక పాయింట్ కాబట్టి ఒక పాయింట్ ముందు మనం అని 0 ముందు పాయింట్ పెట్టుకుంటాం. అప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే 330. సో, 330 వేసుకుంటాం బై 5 అండి.
సో 5 వేసుకున్నట్లయితే ఇక్కడ 5 టేబుల్‌లో వచ్చి 330 మనకి 66 టైమ్స్ పోతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 66 అండి. అంటే 1.5 లీటర్ల పెట్రోల్ అనేది 66 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఉపయోగపడుతుందనమాట. ఈ విధంగా చేయాలండి. మీరు చేసేటప్పుడు కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తూ ఇవి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతాయండి ఎక్కడైనా రైడింగ్ సమ్స్ చేయడం. ఇక మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. డజన్ సబ్బుల ఖరీదు 153.60 అయితే అటువంటి 15 సబ్బుల ఖరీదు ఎంత? అంటే డజన్ అంటే 12 సబ్బుల ఖరీదు ఎంత అండి? ₹153.60 ఇచ్చాడు. ఇచ్చేసి 15 సబ్బుల ఖరీదు ఎంతో ఇక్కడ మనం తెలుసుకోమన్నాడు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం మొత్తం అక్కడ వేసేసుకుని వస్తువులని కింద వేసుకోవాలండి. లవంలో ఇప్పుడు మనం ఎంతో ప్రైస్ వేసేసుకొని దాని కింద హారంలో మాత్రం ఇంత అడుగుతున్నాడు అది మాత్రం వేసుకోవాలి. సో ఇక్కడ మనని 153.60 అలాగే డజన్ అంటే 12 కాబట్టి 12 వేసుకుంటామండి. ఇంటూ ఎన్ని సబ్బులు అడిగాడు? 15 సబ్బులే అడిగాడు మనని. ఇందాక సమ్లో ఏ విధంగా చేసామండి మనం? ఆ విధంగా చేసినా పర్లేదు, లేదంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇక డైరెక్ట్గా క్యాన్సిలేషన్ కూడా చేసేసుకోవచ్చు. మీకు అర్థం కాదనేసి నేను గుణకారం చేసి తర్వాత మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా చెప్పాను. సో అలా కాకుండా డైరెక్ట్గా మీరు అక్కడ కామన్గా పోయే టేబుల్ ఒక టేబుల్లోనే 2 పైది కిందిది కూడా పోయినట్లయితే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మనకి 12 అనేది సరి సంఖ్య, అంటే 2 టేబుల్లో పోయేది. అలాగే ఇక్కడ లాస్ట్లో చూస్తే 60 ఉంది పాయింట్ తర్వాత. సో అది కూడా 2 టేబుల్లో పోతుంది. సో అందుకనేసి నేను 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నానండి. 12 వచ్చేసి 6 టైమ్స్, అలాగే 153.60 వచ్చేసి 15లో వచ్చేసి 2 టేబుల్లో 14 అండి, 7 టైమ్స్. అలాగే 1 ఉంటుంది, అలాగే 12 6 టైమ్స్ అనమాట. మళ్ళీ 1 ఉంటుంది, 8 అనమాట. 8 0 76.80 అండి. సో 80 టైమ్స్ పోతుంది. మళ్ళీ 6 వచ్చేసి మనకి 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. అలాగే 76.80 వచ్చేసి మనకి 7లోనేమో 3 టైమ్స్ అండి, 6లోనేమో 8 టైమ్స్, అంటే 18 టైమ్స్ అనమాట. 18 అనమాట. 0.8 అంటే 4 టైమ్స్ 0 అండి. ఇప్పుడు మనకు 3 ఉంది. ఈ 3 వచ్చేసి మళ్ళీ మనకు 38.40లో పోతుంది. సో అనేసి మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ 3 టేబుల్లో డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేస్తున్నాను 1 టైం అండి. సో 8 వచ్చేసి మనకి 6 అనమాట. 6 పోతుంది, 2 మిగులుతుంది 2 టైమ్స్. అయితే 24 వచ్చేసి మనకి 8 టైమ్స్, అంటే 8 3 ఎంత అండి 24 కాబట్టి 8 టైమ్స్ 0 పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మిగిలిన దాంతో ఇప్పుడు ఈ 15ని నేను గుణిస్తానమాట. మరి ఇందాక నేను పైన డైరెక్ట్గా గుణించేసి ఆన్సర్ వేసాను. ఇప్పుడు ఏం చేశానంటే క్యాన్సిలేషన్ చేసేసి తర్వాత లాస్ట్లో గుణకారం చేశాను. ఇప్పుడు చూడండి కొంచెం చిన్నగా అయింది కదా, గుణకారం చేయడానికి కూడా కొంచెం చూడడానికి సింపుల్గా ఉంది. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మీరు ఏ ప్రాసెస్ మీకు బెటర్ అనిపిస్తే ఆ ప్రాసెస్ చేయొచ్చు. కానీ వేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి మనం వస్తువులన్నిటిని కింద వేసుకొని దాని ప్రైజ్ని పైన వేసుకోవడం అలాంటివి చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనం గుణకారం చేస్తే 5 టేబుల్ 0 వచ్చేసి 0 అండి. 8 5 40 అండి, 4 వేసుకుంటాను. తర్వాత 5 2 10, 10 + 4 అంటే 14. అలాగే 1 5 5 6 అండి. నెక్స్ట్ 1తో అయితే 12.18 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 0 0 4 8 అంటే 12 అండి. సో 2 వేసి 1. సో మళ్ళీ 6 + 3 అంటే 9 1. ఇక్కడ మనకి 18 అంటే ముందు 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలకు తర్వాత పాయింట్ పెట్టుకుంటాను. అప్పుడు 192 అనేది ఆన్సర్ అయింది. సో 192 అనేది దానికి వచ్చేసి 15 సబ్బుల ఖరీదు అనమాట. ఈ విధంగా అండి ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కానట్లయితే, లేదంటే నా వాయిస్ బాగా మీకు స్లోగా వెళ్తున్నట్లయితే మాత్రం స్పీడ్లో పెట్టుకొని చూడండి. అలాగే 1 or 2 టైమ్స్ చూస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కొన్ని ఈజీ ట్రిక్స్తో మ్యాథ్స్ వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టానండి. అవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్ యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.